అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం. మండే అంటే సూపర్ మామ్ షోలో వచ్చేసి బ్రేక్ఫాస్ట్. మరి బ్రేక్ఫాస్ట్ లో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయండి. అయితే ఉప్మాలోనే మనం చాలా వేరియేషన్స్ చేయొచ్చు. పాలకూర, తోటకూర, లేదంటే కూరగాయలు వేసుకుని అలా రకరకాలుగా వేసుకుని అదే ఉప్మాని ఇంకా చక్కగా టేస్టీగా చేసుకోవచ్చు. తినేలాగా బంగాళదుంప అటుకుల ఉప్మా చేయబోతున్నాను, కొంచెం డిఫరెంట్ గా. ఫస్ట్ గా ఇక్కడ నేను పాన్ పెట్టుకున్నాను. అయితే బంగాళదుంప ఎందుకంటే పిల్లలకి చాలా ఇష్టం కదా బంగాళదుంప అంటే. ఈ రోజు మనం బంగాళదుంపని కొంచెం ఉడికేంత వరకు ఉడికించుకుని ఆ తర్వాత మన అటుకులు వేసుకుని ఉప్మా చేసుకుంటే ఇంకా సూపర్, వదిలి పెట్టకుండా హ్యాపీగా తినేస్తారు. సో ఫస్ట్ గా పాన్ లో నేను ఏం చేస్తానంటే కొద్దిగా క్రంచీగా ఉండటం కోసం పప్పులు వేస్తున్నాను. ఇక్కడ నా దగ్గర కాస్త శనగపప్పు, అలాగే కొద్దిగా మినప్పప్పు, ఇందులో ఎండుమిరపకాయలు ఒక 4-5 వేసేసుకోండి సరిపోతుంది. అలాగే కొద్దిగా కాజు పప్పు. అయితే కాజులు యూజువల్గా మా ఇంట్లో అయితే మా బాబుకి నేను తింటాడు కదా అని నేను ఉప్మాలలో ఇలా వేసాను అనుకోండి, తీసేసి వాళ్ళ డాడీకి ఇచ్చేస్తూ ఉంటారు, వేరేసి వాళ్ళ డాడీకి ఇస్తూ ఉంటారు. అయితే నేనేం చేస్తానంటే అలా వేరివ్వకుండా ఉండటానికి ఇందులో పప్పులలో ఇలా వేయించేసి పొడి చేసుకుని వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. తీసేయటానికి అవకాశమే లేదు, మనకు ఐడియా ఉండాలే కానీ వాళ్ళకి పెట్టడానికి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కొద్దిగా వేగనిద్దాము. ఇందులో కావాలంటే కొంచెం ఆ వెల్లుల్లి ఫ్లేవర్ కావాలంటే వెల్లుల్లి ఫ్లేవర్ కోసం కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. నాకు సింపుల్గా ఈ పప్పులు మన ఎండుమిరపకాయతో సరిపెట్టుకుంటున్నాను ఈరోజు. కాస్త వేగే లోపల బంగాళదుంపని కొద్దిగా సన్నగా కట్ చేసుకుందాం. మనం సన్నగా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. సో జస్ట్ మీరు ఎంత సన్నగా కట్ చేసుకోగలిగితే అంత సన్నగా కట్ చేసి మళ్ళీ వాటర్లో వేసేయండి. అదే మీరు ఇమీడియట్గా యూజ్ చేస్తే మాత్రాన ఇమీడియట్గా అందులో వేసేసుకోవచ్చు. మీరు ముందుగానే కట్ చేసి పెట్టుకుంటున్నారనుకోండి నీళ్ళలో వేసుకోండి, లేదంటే డైరెక్ట్గా మీరు ఆయిల్లో వేసేయచ్చు. మిగతా బంగాళదుంప కూడా చాప్ అయిపోయింది. అయితే నేను ఇలాంటివి పెట్టేటప్పుడు ఏం చేస్తానంటే కొంచెం ఎక్స్ట్రాగా బంగాళదుంప వేస్తాను. ఉప్మా లేదంటే ఈ పోహా ఏదైతే యూజ్ చేస్తున్నానో అవి కొద్దిగా తక్కువ వాడతాను, అప్పుడు వెజిటబుల్ ఎక్కువగా తిన్నట్టుంటుంది. ఇప్పుడు మనం ఇవి వేగిపోయాయి, స్టవ్ ఆఫ్ చేశాను, పప్పుల వాసన వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకుని కోర్స్గా పొడి చేసుకుంటాను. మరీ కోర్స్ కాదు, మరీ ఫైన్ కాకుండా మీడియంగా. సో ఒక 2 to 3 minutes చల్లారిన తర్వాత మనం ఇది గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ పాన్ ఆన్ చేసేసాను. ఇందులో మనం కొద్దిగా ఆయిల్, మన ఉప్మాకి అలాగే బంగాళదుంప రెండు ఉడకాలి కదా, దానికి సరిపడా ఆయిల్ వేసేసేయండి. ఇప్పుడు మీ ఇష్టం, మీకు కావాల్సిన తాలింపు వేసుకోండి, లేదంటే డైరెక్ట్గా బంగాళదుంప ఉల్లిపాయలు అలా కూడా చేసుకోవచ్చు. కానీ నేను తాలింపు అవన్నీ ఏం వేయట్లేదు, సింపుల్గా ఉల్లిపాయ యూజ్ చేస్తున్నాను. ఉల్లిపాయ వచ్చేసి ఒక ఉల్లిపాయ మీకు కావాలంటే స్లైస్ లేదంటే పీసెస్ సన్నగా ఎలా కావాలంటే అలా కట్ చేసేసేయండి. సో మీడియంగా చాప్ చేసేసుకున్నాను. అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. ఈ పచ్చిమిరపకాయలని కూడా లైట్గా ఇలా సన్నగా చేసేసేయండి. అప్పుడు పిల్లలు వేరి పారేయకుండా తినేస్తారు. లేదంటే కొంచెం పెద్దగా కట్ చేసుకోండి, వాళ్ళు తీసి పడేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ అలాగే పచ్చిమిరపకాయ ఫస్ట్. ఇది ఎక్కువగా మనం వేయించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బంగాళదుంప కూడా వేసుకుంటాము. బంగాళదుంపతో పాటు ఈ ఉల్లిపాయ ఆటోమేటిక్గా వేగిపోతుంది. ఎక్కువ కాదు, కొంచెం సాల్ట్. ఇక్కడ నా దగ్గర అల్లం ఉంది. ఈ అల్లం ముక్కని కూడా మనం సన్నగా స్లైస్ చేసి కొంచెం వేస్తున్నాను. ఇది టేస్ట్ కోసం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసే బదులు ఈ అల్లం పీస్ ఇందులో వేసేద్దాం, కొంచెం ఆ ఫ్లేవర్ వస్తుంది. ఇది యూజువల్గా నార్త్లో ఉపవాసం ఉండేటప్పుడు చాలా ఎక్కువగా చేస్తారు, కానీ వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడరు ఉపవాసం ఉన్నప్పుడు. ఇప్పుడు మనం ఈ బంగాళదుంప కూడా వేసేద్దాం, కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప. మార్నింగ్ ఇది మీరు బ్రేక్ఫాస్ట్కి 10 minutesలో ఈజీగా రెడీ అయిపోతుందండి. అస్సలు టెన్షన్ పడకుండా. బంగాళదుంప కావాలంటే ముందు రోజే మీరు చాప్ చేసి పెట్టేసుకోండి,
నీళ్ళల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. హ్యాపీగా మార్నింగ్ ఆ టెన్షన్ కూడా ఉండదు మనకి. మరొకసారి మిక్స్ చేసేసి ఇందులో పసుపు, కొంచెం ఆ కలర్ కోసం మనం ఎలాగో ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాం కానీ కొంచెం పసుపు, అలాగే కరివేపాకు, హింగ్ని కూడా నేను ఆయిల్లో వేస్తున్నాను. మీరు కావాలంటే యాక్చువల్గా మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. హింగ్ వేయగానే సువాసనే డిఫరెంట్. సో ఇప్పుడు మరి కొంచెం సాల్ట్ వేస్తాను. మన బంగాళదుంప ఉడకాలి కాబట్టి మరి కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టి ఒక 3 minutesలో మన బంగాళదుంప స్లోగా ఉడికిపోతుంది. ఎక్కువ టైం పట్టదు, ఎందుకంటే చాలా సన్నగా కట్ చేసుకున్నాను కదా. మూత పెట్టుకుని స్లోలో పెట్టేసేయండి. నాన్ స్టిక్ కదా, ఈజీగా ఉడికిపోతుంది. అంతలోపల మనం గ్రైండ్ చేసుకుందాం పప్పులు, అలాగే ఎండుమిరపకాయలు. మూత పెట్టేసి మరి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి, బంగాళదుంప అంటుకోకుండా ఉంటుంది. అయితే మరి ఇంకొక నిమిషం పాటు రెడీ అయిపోతుంది. నేను అంతలోపల మన పప్పులు గ్రైండ్ చేసుకుందాం కోర్స్గా. ఎప్పుడన్నా కోర్స్గా కావాలంటే పల్స్ యూజ్ చేయండి, అప్పుడు మనకి కోర్స్గా పర్ఫెక్ట్గా వస్తుంది. సో పర్ఫెక్ట్, ఇది కూడా రెడీ. ఇప్పుడు మన అటుకులు ఇందులో వేసేసుకోవటమే. అలాగే మన బంగాళదుంప కూడా ఉడికిపోయినట్టే. చూడండి, కొంచెం మన బంగాళదుంప కలర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు చూస్తే మీరు ఒక్కసారి ప్రెస్ చేసి చూడండి, ఆటోమేటిక్గా కట్ అయిపోయిందంటే మన బంగాళదుంప ఉడికినట్టే. ఇప్పుడు అటుకులు మనం కొద్దిగా వాటర్లో సోక్ చేసుకుందాము. ఎంత కావాలో దానికి తగినంత మీరు అటుకులు తీసేసుకోండి. మరీ ఎక్కువగా వద్దు, ఎందుకంటే చెప్పాను కదా బంగాళదుంప ఎక్కువగా ఉండాలి, అటుకులు తక్కువగా ఉండాలి. మరి ఇప్పుడు మనం ఈ అటుకుల్ని కొంచెం తడి చేసుకోవాలి కదా, ఒక జాలి గరిటెలో వేసేసుకోండి, లేదంటే డైరెక్ట్గా మీరు ఇందులోనే వేసుకున్నా పర్వాలేదు. యూజువల్గా నేనైతే డైరెక్ట్గా బౌల్లో వేసేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు అవ్వగానే వెంటనే నేను ప్యాన్లో వేసేస్తాను. సో ఇంకొంచెం అవ్వాలి. ఇది ఉప్మా చేసే అటుకులు. మనకి చాలా రకరకాలైన అటుకులు దొరుకుతాయి మార్కెట్లో. చుడువ అటుకులు మీరు వాడారనుకోండి, మనకి బాగా మెత్తగా అయిపోతుంది ఉప్మా. ఇప్పుడు ఇది నానే లోపల నేను ఈ పొడి ఏదైతే ఉందో ఇది ఫస్ట్గా బంగాళదుంపలో వేసేస్తాను. మొత్తం మిక్చర్ మొత్తం తినడానికి బాగుంటుంది. అసలు ఇంకేమీ అవసరం లేదు, డైరెక్ట్గా ఇలాగే ఇచ్చేసినా హ్యాపీగా తింటారు. పచ్చడి ఇచ్చినా అవసరం లేదండి, ఎందుకంటే ఇందులో పొడి ఉంది, అలాగే కారంగా తగలటానికి ఎండుమిరపకాయలు ఉంది. ఇంకా పచ్చడి అవసరం లేదు. కావాలంటే కొద్దిగా పెరిగిచ్చేసేయండి. ఇక్కడ అటుకులు కూడా సాఫ్ట్ అయిపోయినట్టే. వాటర్ స్క్వీజ్ చేసేసి ఇది కూడా ఇందులో మరి వాటర్లో నుంచి తీసేసాను అటుకుల్ని. ఇందులో వేసేసి ఒక్కసారి టాస్ చేసేయండి, అంతే. మంచి ఘాటు ఘాటుగా పొడితో పాటు మన బటాటా పోహా ఒక 2 minutesలో రెడీ అయిపోతుంది. చూడండి, మొత్తం కలరే మారిపోయింది. ప్రతి బైట్లో మనకి బంగాళదుంప తగులుతుంది, ఆ పొడి టేస్ట్ కూడా తగులుతుంది. మరి మెయిన్ వచ్చేసి హింగ్ వేసుకున్నాం కాబట్టి ఆ హింగ్ ఫ్లేవరే వేరేగా ఉంటుంది. ఇందులో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసేయండి. ఇంకా కావాలంటే మూత పెట్టేసి ఒక 2 minutes రెస్ట్ చేసుకోండి, లేదంటే మూత పెట్టకుండా కూడా ఒకసారి టాస్ చేసేయండి ఒక 2 minutes వరకు. కొద్దిగా అటుకులు వేడెక్కాలి, అలాగే ఈ మసాలా కూడా పట్టుకోవాలి కదా. 2 minutesలో అటుకులు ఉప్మా రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్లోగా పెట్టేశాను, ఒక్కసారి టేస్ట్ చేద్దాం. సాల్ట్ మనం ముందుగానే వేసుకున్నాము, అటుకులు వేసుకున్న తర్వాత సాల్ట్ వేయలేదు. నేను బంగాళదుంపలోనే సాల్ట్ ఎక్కువగా వేసాను కదా, సో ఒకసారి టేస్ట్ చేసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. టేస్టీ బంగాళదుంపకి మంచి మసాలా కోట్ అయింది. అలాగే ఈ పోహాకి కూడా, అంటే అటుకులకి కూడా ప్రతి బైట్లో ఈ పొడి కలకలాడుతూ
టేస్టీగా ఉంది. బటాటా పోహా తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, జీడిపప్పు వేసుకుని కాస్త వేగిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని బరకుగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా నూనె వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, సాల్ట్, అల్లం ముక్కలు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, పసుపు, కరివేపాకు, హింగ్, కొద్దిగా సాల్ట్ వేసుకొని స్లో ఫ్లేమ్ లో బంగాళదుంప 80% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పొడి వేసుకుని నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చివరిలో టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసి వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. కావాలంటే కొత్తిమీరతో గార్నిష్ కూడా చేసుకోవచ్చు. సూపర్ మామ్ షో మిస్ అయ్యారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. www.youtube.com/etvabhiruchi.com. మరిన్ని అప్డేట్స్ కోసం లాగిన్ అవ్వండి www.facebook.com/etvabhiruchi.